హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన ఇంట్లోని వస్తువులు రిపేర్ రాకుండా ఏ విధంగా మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి బ్యూటిఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మన ఇల్లు, బాత్రూమ్, అలాగే మన వెహికల్స్ అనేవి ఉంటాయి కదండి. సో స్కూటీ కానీ లేదంటే కారు కానీ ఇలా అన్నీ కూడా మంచి స్మెల్ రావాలి, రూపాయి ఖర్చు లేకుండా న్యాచురల్గా అనేది దానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. నేను ఇక్కడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. వీడియోలో క్లియర్గా చూస్తున్నాను కదా. ఒక 2 పిడికిల వరకు కూడా రాళ్ళ ఉప్పును అయితే వేసానండి. ఒక 3 నుంచి 4 వరకు కూడాను కర్పూరం బిళ్ళలు వేసుకోండి. ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు కూడా నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. సో చూసారు కదండి, ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా నచ్చినట్లయితే చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చండి. ఈ పౌడర్ అనేది మనకి చాలా చాలా న్యాచురల్ అండి. సో మనకి ఏంటంటే ఇల్లు అంతా కూడా 24 అవర్స్ మంచి స్మెల్ వస్తుంది. రాళ్ళ ఉప్పు వల్ల మనకి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుందండి. సో అలాగే కర్పూరం వల్ల కూడా మనకి ఇంట్లోకి దోమలు, పురుగులు లాంటివి కూడా ఎగరకుండా ఉంటాయి. కారులో పెట్టుకునే వారైతే ఈ విధంగా మనకి కారులోనే హ్యాంగ్ చేసుకోవడానికి బ్యాగ్స్ అనేవి ఉంటాయండి సపరేట్గా. సో దాన్ని తీసేసుకొని 2 నుంచి 3 స్పూన్ల వరకు దీంట్లోని వేసేసుకొని కారులోని కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి ఫ్రెషనర్లు వాడవలసిన అవసరం లేదండి. ఇలా మీరు పెట్టుకొని చూడండి. కార్ డోర్ ఓపెన్ చేసినప్పుడు అంతా కూడా ఒక పాజిటివ్ థాట్స్ అనేవి వస్తాయండి. డోర్ అనేది ఓపెన్ చేయగానే చాలా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. దగ్గు జలుబు కూడా రానివ్వదు. సో ఇలా నేనైతే ఒకటి తయారు చేసి పెట్టేసుకున్నానండి. అలాగే మన ఇంట్లోనే ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే ఇలా ఒక చిన్న టిష్యూ పేపర్ని తీసుకొని 1.5 స్పూన్ల వరకు కూడా వేసేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని ప్యాకెట్ని ఈ విధంగా తయారు చేసుకున్నాం అనుకోండి, ఇల్లు అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. నేను ఇక్కడైతే ఒక 3 పాకెట్స్ వరకు తయారు చేసుకున్నాను. ఇలా తయారు చేసుకున్న ఈ ప్యాకెట్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా తెలుసుకుందామండి. పిల్లలు చదువుతూ ఉంటారు కదా బుక్స్ దగ్గర, లేదంటే మనం బట్టలు అనేవి పెట్టేటప్పుడు చమక్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. సో అలాంటి దగ్గర పెట్టుకున్న బట్టలు అనేవి పాడవు, బ్యాడ్ స్మెల్ కూడా రావండి. అలాగే ఖచ్చితంగా ఇలా తయారు చేసుకున్నట్లయితే బీరువాలో ఒకటి పెట్టుకోండి. బీరువా అనేది ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఇలా విండో దగ్గర ఒకటి పెట్టుకోండి. మన కారు డిక్కీలోనా లేదంటే సో నార్మల్గా మన స్కూటీ డిక్కీలో కూడా పెట్టుకున్నాం అనుకోండి, ఏ వస్తువులు పెట్టినా లేదంటే హెల్మెట్ పెట్టేటప్పుడు అలా మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా. సో ఇలా మనం ఒకటి పెట్టుకున్నాం అనుకుంటే తీసేటప్పుడు మంచి పాజిటివ్ థాట్స్ అనేవి వస్తాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ప్రతిరోజు వాడే మిక్సీ జార్లు అనేవి ఒక్కొక్కసారి మనకి ఈ విధంగా రిపేర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. లోన ఉండే బ్లేడ్స్ అనేవి తిరగవు. ఆల్రెడీ నేను మీకు ఒకటి చూపించాను, అస్సలు తిరగలేదు. ఇంకొక జార్ అయితే చాలా చాలా ఫ్రీగా తిరుగుతుందండి. ఇదైతే మనకి టైట్గా పెట్టేసిందండి. అలా అని మనం దీన్ని మిక్సీ చేయడానికి ఏమైనా ఉపయోగించామనుకోండి, మిక్సీ జార్తో పాటు మిక్సీ మొత్తం కూడా పోతుంది. అలా మనకి ఎంత టైట్గా పెట్టేసినా ఎన్ని సంవత్సరాలు బట్టి యూజ్ చేయలేని మిక్సీ జార్లైనా చక్కగా ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చండి. ఏదైనా కుకింగ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేడి చేసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడే సో మనకి బ్లేడ్ అనేది పట్టేసింది కదా, దీన్ని ఇరుకు భాగంలో అంటే చుట్టూ కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని పక్కన ఒక 10 నిమిషాలు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా నానుతుంది అనమాట. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఇంకా బాగా మనకి ఇది టైట్గా అయిపోయింది కాబట్టి సో బ్లేడ్ అనేది ఇలా మనకి కొంచెం నార్మల్గా తిరగడం కోసం స్టవ్ మీద ఈ విధంగా జస్ట్ 1-2 నిమిషాలు జస్ట్ ఇలా అటు ఇటు అన్నట్టు సో వేడి చేసామనుకోండి, ఆ తర్వాత మనకి జస్ట్ ఇలా సెట్ అయిపోతుంది. వీడియోలో క్లియర్గా చూసారు కదండి. ఇది నేను కొన్ని రోజులు వాడిపోయేసరికి మొత్తం పట్టేసింది అనమాట. సో ఇది వాడదాం అనుకునేటప్పుడు సో మీకు యూజ్ అవుతుందని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎప్పుడైనా మిక్సీ జార్లు అనేవి తిరగటం లేదు అనుకున్నట్లయితే జస్ట్ ఇలా కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసామంటే సెట్ అయిపోతుంది. ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. నార్మల్గా మనం ప్రతిరోజు ఫోన్కి పెట్టుకునే ఛార్జెస్ వైర్లు కానీ లేదంటే ఇయర్ ఫోన్స్ వైర్లు అనేవి మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవాలనుకునేటప్పుడు లేదంటే నార్మల్గా మనమే వాడేసి పక్కన పడేస్తూ ఉంటామండి. చిక్కులుగా అయిపోయి సో మనకి చాలా చాలా చిరాకు అనేది వచ్చేస్తుంది కదా. ఇలా మనకి చిక్కులు అనేవి పడకుండా మళ్ళీ చక్కగా వాడుకోవడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. సో దానికోసం నేను ఎక్కడైతే మనం వేస్ట్ అనుకునే వాటర్ బాటిల్ పడేస్తూ ఉంటాం కదా, దాన్ని ఒక ఏదైనా మీకు నచ్చిన సైజెస్ని అయితే తీసుకోండి వైర్ని బట్టి. నేను ఇక్కడైతే ఒక 2 బాటిల్స్ని క్యాప్స్ని అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మీకు ఒక బాటిల్ కట్ చేసి చూపించాను. ఈ విధంగా మనము హెడ్ దగ్గర కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము దీనికి ఉండే క్యాప్ను కూడా తీసేసుకోవచ్చండి. సో సింపుల్గా ఇలా తీసేసుకున్నట్లయితే ఇటువంటి వైర్లు అనేవి మనం హోల్డ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా
ఇయర్ ఫోన్స్ అనేవి చూసారు కదండి, పైకి మనకి ఇయర్ బడ్స్ అనేవి పైకి వచ్చేటట్టు, పిన్ పైకి వచ్చేటట్టు ఈ విధంగా మనము చక్కగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అస్సలు ఊడిపోకుండా ఉంటుందండి. చిన్న చిన్న పర్సెస్లో కానీ, హ్యాండ్ బ్యాగ్లో, క్యారీ బ్యాగ్లో మన జర్నీలో చక్కగా తీసుకొని వెళ్ళడానికి చాలా చాలా సేఫ్గా ఉంటుంది. అస్సలు పడిపోయే ఛాన్స్ ఉండదండి. చిక్కులు మడతలు అనేవి పడిపోకుండా, వైర్ కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా చాలా నీట్గా ఉంటుంది. దీనివల్ల మనం ఒక దగ్గర పెట్టుకొని వాడుకోవడం వల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది, యూజ్ అవుతుంది. అంటే ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే చూద్దామండి. ప్రతిరోజు కూడా మనం వంటల్లోనే ఖచ్చితంగా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వాడుతూ ఉంటాం కదా. సో ఇలా మనము అప్పటికప్పుడు వంట చేయాలి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది, కరెంటు కూడా లేదు, అప్పటికప్పుడు ఆడుకుందాం అనుకున్నట్లయితే సింపుల్గా మనము అస్సలు దంచకుండా, మిక్సీ చేయకుండా సింపుల్గా మనం నార్మల్గా ఎలా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది తయారు చేసుకుంటాం, అలాగే జస్ట్ కొన్ని క్షణాల్లోనే తయారు చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. సో ఈ విధంగా నేను ఇక్కడైతే ఒక జింజర్ తీసుకున్నానండి, అలాగే వెల్లుల్లి కూడా తీసుకున్నాను. పైన పొట్టు కూడా తీయవలసిన అవసరం లేదండి. వెల్లుల్లి వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా. చక్కగా మనం క్యారెట్ తురిమేది ఉంటుంది కదా, ఆ ప్లేట్ని తీసుకొని అడుగున ఇంకొక ప్లేట్ పెట్టేసుకొని ఇలా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా వెల్లుల్లిని పొట్టుతో పాటును మనం ఇలా చేసామనుకుంటే చక్కగా మనకి వెల్లుల్లి అనేది నార్మల్గా కిందకు వచ్చేస్తుంది, పొట్టు అనేది పైన ఉండిపోతుందండి. ఒక్కొక్కసారి మనం వెల్లుల్లి మీద పొట్టు తీయాలనుకున్న కూడా నేను సింపుల్గా తీసేసుకోవచ్చు. చూసారు కదండి, పొట్టు అనేది సపరేట్ అయిపోయింది. చక్కగా వెల్లుల్లి కూడా నేను ఈ విధంగా తురిమేసుకున్నానండి. అప్పటికప్పుడు టైం లేదు, జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే, లేదంటే బిర్యానీలో వేయాలి, కర్రీస్లో వేయాలి, టేస్ట్ బాగోదు అనుకున్నట్లయితే సింపుల్గా అప్పటికప్పుడు ఈ విధంగా మనమైతే చక్కగా తురిమేసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది మీలాంటి వారికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. ముందు తురుము పెట్టుకున్న జింజర్ గార్లిక్ని ఇలా మనం జస్ట్ గ్లాస్తో కానీ, లేదంటే శనగొడతో కానీ 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసామనుకోండి దంచినట్టు పర్ఫెక్ట్ మనకి అప్పటికప్పుడు తయారైపోతుందండి. కరెంట్ అవసరం లేదండి, ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. ఇలా అప్పటికప్పుడు తయారు చేసుకోవడం వల్ల కూరలు అనేవి చాలా టేస్ట్ ఉంటుంది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. సో నార్మల్గా మనం ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మిక్సీ అనేది వాడుతూ ఉంటాం కదండి. ఇలా ఆడేటప్పుడు మనకి మిక్సీ లోన వైపు కూడా ఏది ఆడినా కూడా అందులో ఉండిపోయి నల్లగా మురుకు పెట్టేసి కొన్ని రోజులకి బ్యాక్టీరియా అలా తయారైపోయి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుందండి. ఇలా ఫంగల్స్ అనేవి లేకుండా చక్కగా మిక్సీ కూడా ఎప్పటికీ రిపేర్ రాకుండా ఉండాలంటే ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా మిక్సీ క్లీన్ చేసేటప్పుడు ఇలా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని మనం వంటకు యూజ్ చేసుకునేది, ఆ తర్వాత కొద్దిగా షాంపూని కానీ విమ్ లిక్విడ్ కానీ వేసుకొని కొంచెం వాటర్ని వేసేసుకొని చక్కగా ఏదైనా ఓల్డ్ బ్రషెస్ అనేవి ఉంటాయి కదండి, సో దాంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా పోతాయి అన్నమాట. ఇలా మనకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉండే ఫంగల్స్ అనేవి పోవడం కోసం ఇక్కడ నేనైతే సాల్ట్ అనేది యాడ్ చేశానండి. తుప్పు మార్కలు లాంటివి కూడా ఏమి పట్టకుండా ఉంటాయి. ఇలా మనము సాల్ట్ వేయడం వలన ఒక్కొక్కసారి మనము ఏవైనా ఆడినవి ఎల్లో కలర్ మార్కలు లాంటివి గట్టని తుల్లిపోతూ ఉంటాయి కదా, అవి కూడా అలా పట్టేస్తాయండి, అస్సలు వదలవు. అలాంటప్పుడు సాల్ట్ అనేది వాటిని వదిలించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఓల్డ్ బ్రషెస్ అనేవి ఉంటాయి కదా, సో వాటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటి చిన్న చిన్న ఇరుకుల్లో కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ప్రాపర్గా చాలా బాగా యూజ్ అవుతుంది. లోన వైపు అయితే మొత్తం క్లీన్ చేసేసానండి. బయట వైపు ఎలా క్లీన్ చేసుకోవాలంటే మనం పళ్ళ తోముకొని పేస్ట్ ఏదైనా కూడా వేసుకొని మరి కొంచెం ఉప్పు అనేది వేసేసుకొని రెండింటిని మిక్స్ చేసుకొని ఇలా స్క్రబ్ తోటి మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకోమనుకోండి మొత్తం మరకలు అన్నీ పోతాయండి. ఇలా అప్పుడప్పుడు మనం మిక్సీని క్లీన్ చేసుకొని కేర్ తీసుకోవడం వల్ల మిక్సీ అనేది ఎప్పటికీ కూడా రిపేర్ రాదండి. అలాగే ముఖ్యంగా వైర్ మీద కూడా జిడ్డు మార్కులు అనేవి పడిపోతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఇలా వైర్ని కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. సో జిడ్డు మార్కులు లాంటివి గట్టను పోతాయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే డైలీ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. మొత్తం క్లీన్ చేసేసానండి లోన వైపు అండ్ అలాగే బయట కూడాను ఒక తడిగుడ్డ పొడిగుడ్డతో క్లీన్ చేసి లోన ఉండే ఫంగల్స్ మురికి అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మిక్సీ కూడా చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడైనా ఇంట్లోని ఇటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ అంటే మన గ్రైండర్ కానీ ఇటువంటి మిక్సీలు అనేవి క్లీన్ చేయాలనుకుంటే ఇదే విధంగా మనం క్లీన్ చేసుకొని చూడండి, చాలా చాలా నీట్గా ఉంటాయి. మళ్ళీ మరకలు కూడా పడవ. చూసారు కదండి ఎంత నీట్గా ఉందో. లోన వైపు అయితే ఇంతకుముందు చాలా ఎక్కువ మురికి ఫంగల్స్ అనేవి ఫామ్ అయిపోయిందండి. ఇలా సింపుల్గా క్లీన్ చేసామంటే మిక్సీ కూడా మనకి లోన బ్లేడ్లు అనేవి టైట్ పెట్టేయడం, లేదంటే ఇలా మరకలు పడి రిపేర్ రావడం లాంటివి ఉండవండి. సో క్లియర్గా చూసారు కదండి లోన వైపు ఎంత నీట్గా ఉందో, బయట వైపు కూడా మరకలు లాంటివన్నీ పోయేయండి. వైరు కూడా చాలా చాలా నీట్గా ఉంది. మీకు ఇంకా మరకలు పడకుండా ఉండాలంటే కొద్ది కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజిలైన్ కానీ మొత్తం కూడా మిక్సీకి అప్లై చేసామంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఈ టిప్స్ వల్ల ఖచ్చితంగా మన శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.